చిన్ననాటి నుండి జీవితంలో ఏదో సాధించాలనే తపనే కాజా బేగును అత్యున్నత స్థాయికి ఎదిగేలా చేసింది. చిన్నవాడు క్రికెట్లో అత్యున్నత ప్రతిభ చూపిస్తూనే చదువును నిర్లక్ష్యం చేయకుండా ఎంతో కష్టపడి ఇష్టపడి హిందీ భాషను నేర్చుకొని ప్రభుత్వ పాఠశాలలో హిందీ పండిట్గా ఉద్యోగం సాధించాడు. అంతేకాకుండా తాను చదివిన పాఠశాలనే ఉపాధ్యాయునిగా వచ్చి ఎంతోమంది రైతు కూలీల బిడ్డలను తీర్చిదిద్దాడు. ఆయన పాఠం చెబితే రాయికైనా అర్థమవుతుందని అతని దగ్గర చదువుకున్న అంధకారంలో అమ్ముకున్నటువంటి జీవితాలలో వెలుగును ప్రసాదించాలంటే విద్య కావాలి. మరి అలాంటి విద్యా బోధనను అందించడానికి ఒక సన్మార్గమైనటువంటి గురువు అవసరం. అలాంటి గురువు దొరకడం మనం చేసుకున్నటువంటి అదృష్టం. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలో మనకు మరి అలాంటి విద్యా బోధన అందిస్తూ ఎంతో మంది విద్యార్థులకు ఒక మంచి విలువలతో కూడినటువంటి విద్యను అందిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి కాజా బేగ్. మరి 2023-24 సంవత్సరం గాను గౌరవనీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా, అలాగే ఐటీ ముఖ్యమంత్రి లోకేష్ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకొని తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుని వెల్దుర్తి గ్రామానికి వన్నె తెచ్చినటువంటి వ్యక్తి కాజా బేగ్. మరి ఆ కాజా బేగ్ గురించి ఈరోజు మనము ముఖాముఖి కార్యక్రమంలో తెలుసుకుందాము. కమాన్. నమస్తే గురూజీ. నమస్తే. మీకు ముందుగా కంగ్రాచులేషన్. మీకు రాష్ట్రం ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు రావడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. మరి ఈ విషయాలు మీతో మాకు కొద్దిగా ప్రేక్షకులతో పంచుకుంటే బాగుంటుందని చెప్పి ఈరోజు మీతో కలవడం జరుగుతుంది. ముఖ్యంగా వచ్చేసి 2023-24 సంవత్సరానికి కానీ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం మీకు ఎలా అనిపిస్తుంది? 2024 సంవత్సరం నాకు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ప్రకటించడం, నాకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది, కొద్దిగా గర్వం కూడా ఉంది. సంతోషానికి కారణం ఏంటంటే కర్నూలు జిల్లాలో కేవలం నాకు ఒక్కరికి రావడం ఒకటి సంతోషము. అది మన ప్రియతమ ముఖ్యమంత్రి, విజనరీ ముఖ్యమంత్రి, దార్శనికుడు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద తీసుకోవడం, మరియు మన ప్రియతమ యువకిరణం హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ గారితో చేతుల మీదుగా సమితిగా తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ అనుభూతి మాత్రం నాకు చిరస్మరణీయం. ఇది జీవితాంతం నేను దాన్ని దాచిపెట్టుకుంటా. చాలా సంతోషంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. ఇప్పుడు మరి మీరు ఎన్నో సంవత్సరాల నుంచి మరి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగిస్తున్నారు. మరి దీని ఉపాధ్యాయ వృత్తిలో మీకు రావడం, మీ ప్రస్థానం గురించి ఒకసారి మా ప్రేక్షకులకు తెలియజేయండి. ఉద్యోగ ప్రస్థానం అంటే నేను నా విద్యాభ్యాసము 1 నుంచి 10వ తరగతి వరకు వెల్దుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేను తెలుగు మీడియం చదువుకున్నాను. దాని తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ డోన్లో చదివాను. దాని తర్వాత ఎస్వి ఇన్స్టిట్యూట్లో ఎంఏ హిందీ, దాని తర్వాత బిఎడ్ హైదరాబాద్, ఎంఏడ్ విజయవాడలో. తర్వాత నేను విజయవాడ ప్రచార కార్యాలయంలోనే బీఈడి కాలేజీలో ఒక 4 సంవత్సరాలు బీఈడి కాలేజ్ లెక్చరర్గా ఉద్యోగం చేస్తూ మా నాన్నగారు చనిపోతే అప్పుడు మా చిన్నాన్నగారు మాట అన్నారు, మీ నాన్న చనిపోయినా ఎవరి దగ్గర మీ అమ్మ చేయి చాపాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ నాన్న గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి మీ నాన్నకి పెన్షన్ వస్తుంది, నువ్వు చూస్తే ప్రైవేట్గా చేసుకుంటున్నావు కాబట్టి నువ్వు గవర్నమెంట్ రాసుకుంటే బాగుంటుంది. నాకు సలహా ఇవ్వడం, నేను రాయడము, రాసిన తర్వాత నాకు గ్రేడ్ 2గా జిల్లాలో 2nd ర్యాంక్ వచ్చింది. నేను మంత్రాలయంలో నేను గ్రేడ్ 2గా ఉద్యోగ ప్రస్థానం మొదలైంది. ఉద్యోగం చేసుకుంటూనే నేను స్కూల్ ఎక్స్టెన్కి ప్రిపేర్ అయినాను. స్కూల్ ఎక్స్టెన్ రాసిన తర్వాత నాకు సంయుక్తంగా అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి కలిపి నాకు స్టేట్ 2nd ర్యాంకు, జిల్లా 1st ర్యాంక్ రావడము. అప్పుడు స్కూల్ ఎక్స్టెండ్గా నేను ఫస్ట్ అపాయింట్మెంట్ అది సిరివెల్ల జిల్లా పరిషత్ హై స్కూల్ సిరివెల్లలో ఉద్యోగ ప్రస్థానం మొదలైంది స్కూల్ ఎక్స్టెండ్గా. దాని తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసి ప్యాపిలి, దాని తర్వాత కంబాలపాడు, దాని తర్వాత వెల్దుర్తి హై స్కూల్లో నేను చదువుకొని అదే స్కూల్లోనే పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది నా ఉద్యోగ ప్రస్థానం. 2018లో మన జిల్లా కలెక్టర్ అయిన సత్యనారాయణ గారి చేత ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు తీసుకోవడం, 2024లో ఈరోజు స్టేట్ బెస్ట్ టీచర్గా అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ అనుభూతి మాత్రం నాకు జీవితాంతం అనుభూతిగా చిరస్మరణీయంగా ఉంటుంది. ఎక్కడైతే మీరు విద్యను అభ్యసించారో మరి అక్కడే మీరు విద్యా బోధనలో చేయడం అనేది నిజంగా ఒక ప్రౌడ్గా ఫీల్ కావచ్చు. మరి మీ గురువులు మీకు అందించినటువంటి స్ఫూర్తి, మరి అదే ఊర్లో మీరు చదువుతున్నటువంటి మీరు చదువు చెప్పినటువంటి విధానం గురించి మాకు కొద్దిగా తెలియజేయండి. 2012 సంవత్సరంలో నేను ట్రాన్స్ఫర్లో వెల్దుర్తి బాయ్స్ హై స్కూల్ రావడం జరిగింది. వెల్దుర్తి బాయ్స్ హై స్కూల్ వచ్చేటప్పుడు
వచ్చే ముందు మా స్నేహితులందరూ చెప్పారు పెద్ద స్కూల్ అది, ఆ స్కూల్ పోవడం బాగుండదంటే నేను మాత్రం దాన్ని ఛాలెంజ్గా తీసుకొని నేను చదువుకున్న స్కూల్లో నేను చెప్పడం అనేది చాలామందికి ఎవరికి వచ్చి రాని అనుకోసం నాకు వచ్చింది. దాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను. అదే స్కూల్లో నేను దాదాపు ఒక 11 సంవత్సరాలు దాదాపు పనిచేశాను. చాలా అద్భుతమైన అనుభూతి అది. నేను చదువుకున్న స్కూల్లోనే నేను కూర్చున్న బెంచ్ల మీదనే దాన్ని చూసుకుంటూ నా విద్యార్థులకు నేను బోధించడము, వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పించడము నాకు చాలా ఆనందంగా ఉంది. దాంతోపాటు నాకు గురువులు పాఠం చెప్పినారు, నన్ను తీర్చిదిద్దారు. నేను నాలాంటి విద్యార్థులను తయారు చేయాలనే ఉద్దేశంతోనే ఆ స్కూల్కి రావడం జరిగింది. దాంట్లో నేను కొద్ది వరకు విజయం సాధించాలని, పూర్తి కాదు కొద్ది వరకు విజయం సాధించాలని నేను పూర్తి గాఢంగా నమ్ముతున్నాను. ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా బోధనలో ఎన్నో రకాల మార్పులు వస్తున్నాయి. మరి మార్పులకు అనుగుణంగా చూస్తే గతంలో చాలా క్వాలిటీ విద్య ఉండేది. మరి ఇప్పుడు కొద్దిగా క్వాలిటీ అనేది తగ్గుతుంది అనేది బయట ఉన్నటువంటి నానుడి. మరి ఈ క్వాలిటీ విద్యని అభ్యసించడానికి మీరు ఎటువంటి ప్రయత్నం చేస్తున్నారు? చాలా మంచి ప్రశ్న అండి ఇది. విద్యా వ్యవస్థలో చాలా మార్పు వచ్చాయి. ఇక్కడ మనం 2 విషయాలు మాట్లాడుకోవాలి విద్యా వ్యవస్థ గురించి. ఒకటి వచ్చేసి విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పుల్లో నెంబర్ 1 కారణం వచ్చి మన చిన్నప్పుడు మేము ఇసుకలో రాసుకున్నాం, అక్షరాలు దిద్దాం. తర్వాత తర్వాత పలకలు బలపాల మీద రాసుకున్నాం. కానీ ఇప్పుడు అవన్నీ కన్వర్గ్ అయిపోయినాయి. దాని స్థానంలో మనకు ఐఫీ ప్యానెల్స్, ఇంటర్నెట్ సౌకర్యాలు, అత్యాధునిక సౌకర్యాలతో తర్వాత డిజిటల్ క్లాస్ రూమ్స్, తర్వాత ఇటువంటివి అత్యాధునిక సాధనాలతో ఈరోజు విద్యాబోధన సాగిస్తున్నాం. కానీ దాని స్థానంతో పాటు విద్యార్థుల నైతిక ప్రవర్తన దిగజారడం అనేది మీరు చెప్పిన విషయం 100% వాస్తవం. పిల్లల చేతులకు ఎప్పుడైతే ఆ ట్యాబ్స్ వచ్చాయో ఆ ట్యాప్ గవర్నమెంట్ ఒక సదుద్దేశంతో ఇచ్చింది. దాన్ని పిల్లలు దుర్వినియోగం చేస్తున్నారు. దాంట్లో గేమ్స్ ఆడము, ఇతర అసాంఘిక కార్యక్రమాలు చూడడము, ఇటువంటి వాటితో పిల్లలు నైతిక విలువలు దిగజారుతున్నాయి. ఇది పిల్లల ప్రవర్తన గురించి. ఇందాక మనం నిన్న పత్రికలో చూసాం ఒక విషయం, ఇంటర్మీడియట్ అబ్బాయి నోట్స్ రాలేదని హర్యానా జరిగే సంఘటన. ఇది మన పత్రికలో చూసాం. వాళ్ళ టీచర్ గారు ఆ విద్యార్థిని మందలించడంతో ఆ టీచర్ మీద ఆ విద్యార్థి కసిగా ఏమైనా చేయాలనే ఉద్దేశంతో యూట్యూబ్లో బాంబు ఎట్లా తయారు చేయాలని చూసి నేర్చుకొని ఆ మేడం కూర్చునే కుర్చీ మీద పెట్టి దాన్ని రిమోట్ కంట్రోల్తో పిలిచడం జరిగింది. ఇది విద్యార్థులు వచ్చినటువంటి నైతిక పతనం. ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. ఇలాంటి సంఘటనలు మనకు గ్రామీణ ప్రాంతాలను తీసుకొని నిన్న అంతర్జాతీయ స్థాయిలో కూడా ఒక సంఘటన జరిగింది. విద్యార్థి తను చదువుకున్నటువంటి విద్యాలయంలో అతను ఫెయిల్ కావడంతో అతను కత్తి తీసుకొని కిరాతకంగా దాదాపు 17 మందికి క్షతఘాతం చేయడం జరిగింది, హత్యాప్రయత్నం చేయడం జరిగింది. విద్యార్థుల నైతిక పతనం అనేది 100% కరెక్ట్. ఇది వస్తున్న మార్పు. అయితే విద్యార్థుల్లో ఇక్కడ నైతిక విలువలను పెంపొందించడానికి దాని మీద దృష్టి పెట్టడం లేదు. ఇది అందరూ ఆమోదించవలసిన విషయం. ఎందుకంటే కేవలము సిలబస్ పూర్తి చేయడము, నోట్సులు రాపియడము, దాని తర్వాత పరీక్షలు తయారు చేయడం, నైతిక విలువలు అనేవి లేవు, పెద్దంటే గౌరవం లేదు, అవన్నీ ఏం లేవు. అవన్నీ కన్వర్వ్ అయిపోయినాయి. దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఏంటంటే, మరి మీరు పర్టికులర్గా హిందీ భాషను ఎన్నుకోవడానికి ప్రత్యేక కారణము, అలాగే హిందీ భాషను సులభ పద్ధతిలో మరి పిల్లలకు చేరువయ్యే విధంగా మీరు ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? హిందీ భాష, హిందీ అనేది మనకు జాతీయ భాష. ఇది మన జాతీయ భాష. హిందీ భాషకు స్వతంత్ర ఉద్యమం నుంచి చాలా అద్భుతమైన స్థానం ఉంది. స్వతంత్రం రావడానికి ప్రధానమైన భూమికను పోషించిన భాష హిందీ భాష. స్వతంత్రానికి బీజం వేసిన భాష హిందీ భాష. ఈరోజు కేవలం మన భారతదేశంలో కాదు, ప్రపంచంలో 150 దేశాల్లో హిందీ భాషను నేర్పిస్తున్నారు. విశ్వవిద్యాలయాల్లో దాని మీద అధ్యయనం చేస్తున్నాయి. కానీ అటువంటి హిందీ మీద ఈరోజు ఒక చులకన భావం ఏర్పడింది. అంటే హిందీ అనేది కేవలం 20 మార్కులు పాస్ అయితే చాలు అనే భాష అనే దృక్పథము విద్యార్థుల్లో ఏర్పడింది, తల్లిదండ్రులు ఏర్పడింది. అంతేకాకుండా ఉపాధ్యాయులు కూడా ఉంది. 20 మార్కులే కదా అని ఒక చులకన భావం ఏర్పడింది. అలా కాకుండా హిందీ భాషను భాషగా చూసినట్టయితే అది మనకు తల్లిగా సేవ చేస్తుందని నేను గాఢంగా నమ్ముతాను. పిల్లలకు అదేవిధంగా 10వ తరగతి విద్యార్థులకు ఎవరైతే 10వ తరగతిలో వెనుకబడి ఉన్నారో
వాళ్ళ దృష్టి పెట్టి వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ వహించి వాళ్ళ కోసం మెటీరియల్ తయారు చేయడము, వాళ్ళను రెమిడియల్ టీచింగ్ నిర్వహించడము, అది నేను చేసినటువంటి ప్రయత్నాలు. చిన్న విద్యార్థులకు అంటే స్కూల్లో చేరిన తర్వాత 6వ తరగతి విద్యార్థులకు హిందీ అప్పుడు మొదలవుతుంది. ఆ మొదలైన తర్వాత హిందీ పట్ల వాళ్ళకు ఆసక్తి కలిగించాలి. అంటే చిన్న చిన్న బాలగేయాలు, రైమ్స్తో, చిన్న చిన్న కథల ద్వారా హిందీ పట్ల వాళ్ళకు మక్కువ తీసుకొని రావడము, దాని మీద ఆసక్తి పెంచడము. దాంతోపాటు చిన్న చిన్న వాక్యాలు, మేరా నామ్ ఖాజా బేగ్ హై, मैं వెల్దుత్ మే రహతా హూ, ఇటువంటి చిన్న చిన్న వాక్యాలు, క్యా మై అందార సక్తా హూ, ఇటువంటి చిన్న చిన్న వాక్యాలతో హిందీ భాష పట్ల మక్కువ నేర్పించడం. తర్వాత ఏ క్యా హై, ఏ పేడ్ హై, పేడ్ పర్ క్యా హై, పేడ్ పర్ బందర్ హై, పేడ్ కే నీచే క్యా హై, పేడ్ కే నీచే బకరీ హై, ఇటువంటి చిన్న చిన్న వాక్యాలతో హిందీ పట్ల మక్కువ, ఆసక్తి, ప్రేమ కల్పించి హిందీ పట్ల వాళ్ళకు అభిమానం కలిగించి హిందీ నేర్చుకునేటైతే వాళ్ళు ఫ్యూచర్లో కేవలం ఆంధ్రప్రదేశ్ కాకుండా వాడు భారతదేశం ఇతర రాష్ట్రాల్లో కూడా వాడు హ్యాపీగా బతకగలుగుతాడని నా ప్రగాఢమైనటువంటి విశ్వాసం. మరి పరభాషకు ఉన్నటువంటి ఏదైతే ప్రాచుర్యము, ఏదైతే ఆ ఫీలింగ్స్ ఉన్నాయో, మరి మన భారతదేశంలో పుట్టిన మన భాషల మీద ఎందుకు మనము ప్రభుత్వాలు సరిగా పట్టించుకోవడం లేదంటారు? ఇది ప్రభుత్వ విధానంలో ఉన్నటువంటి విషయము. మన జాతీయ మనకు భాషల్లో దాదాపు 22 భాషలకు మనకు జాతీయ హోదా ఇవ్వడం జరిగింది. దాంట్లో ఈ భాషలకు అన్ని భాషలు జాతీయ భాషలే. మన హిందీని జాతీయ భాష అంటాం. కానీ ప్రభుత్వం అంటే మనది భాషలను 2 భాగాలు విభజిస్తుంది. మన భాష వచ్చేసి హిందీ. మనకు హిందీతర ప్రాంతం, మన ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో తెలుగు మనక భాష, హిందీ మన 2వ భాష. కాబట్టి విద్యార్థులకు 2వ భాషగా ప్రతి విద్యాలయంలో త్రిభాషా సూత్రం అని అమలు జరిగింది. ప్రతి విద్యార్థి కూడా తెలుగు మాతృభాష, తెలుగుతో పాటు ఒక జాతీయ భాష, అంతర్జాతీయ భాష ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇది ప్రభుత్వం యొక్క నియమం. కానీ తగిన ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదు. మేము చదువుకునేటప్పుడు 10th క్లాస్లో పాస్ అయినటువంటి విద్యార్థులు ఎవరికైతే 60 మార్కులతో పాస్ అవుతారో వాళ్ళకి ఇంటర్మీడియట్లో వాళ్ళకు స్కాలర్షిప్ వచ్చేది. అది గవర్నమెంట్ ఇప్పుడు మర్చిపోయింది. అటువంటి ప్రోత్సాహాలు ఇచ్చినట్లయితే పిల్లలు ముందుకు రావడానికి, హిందీ భాష నేర్చుకోవడానికి వీలుంటుంది. తద్వారా మీరు చెప్పినట్టు ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిన తర్వాత హిందీ అనేది తీసుకునేవాడే లేడు. ఇంటర్మీడియట్లో సంస్కృతి తీసుకుంటారు. 10వ తరగతి వరకు విద్యార్థులు సంస్కృతి అనేది పదమే తెలియదు వాళ్ళకు. కానీ అక్కడ ఎంత వాళ్ళు సంస్కృతి ఏం చేస్తారు, సంస్కృతంలో రాయకుండా, ఆ సంస్కృతంలో రాయకుండా ఆ సంస్కృతాన్ని తెలుగులో రాయొచ్చు. అంటే అటువంటి విషయాన్ని పరీక్షలో తెలుగులో రాయొచ్చు. ఆ తెలుగు రాసి వాళ్ళు మార్కులు సంపాదించుకుంటున్నారు. అంటే వాళ్ళకి ఇక్కడ పేరు మాత్రం సంస్కృతము, మార్కులు మాత్రం తెలుగు పరీక్షలు రాసి మార్కులు సంపాదించుకుంటున్నారు. కాబట్టి హిందీ భాష పట్ల మక్కువ పెంచుకుంటే ఇది మన జాతికి కాదు, మన దేశకు సేవ చేసినట్టు నేను భావిస్తున్నాను. ఉన్నటువంటి విద్యార్థులలో మంచి ప్రవర్తన, మంచి సుగుణాలు, మంచి అలవాట్లు పెంపొందించడానికి మరి ప్రస్తుతం విద్యాలయాల్లో తీసుకోవాల్సినటువంటి మినిమం తీసుకోవాల్సినటువంటి బాధ్యతలు ఏంటి? విద్యాలయం అంటేనే ఒక విద్యార్థిని నైతికంగా, సామాజికంగా, శారీరకంగా, మానసికంగా డెవలప్ చేయాలి. దాన్నే ఇంగ్లీష్లో మనం ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటున్నాం. ఆల్రౌండ్ డెవలప్మెంట్ తీసుకొచ్చినప్పుడే విద్యార్థి చదువుతో పాటు సంస్కారము, పెద్దల పట్ల గౌరవము, తర్వాత దేశం పట్ల అభిమానము, భక్తి ఇవన్నీ ఉండాలి. కానీ ఇక్కడ విద్యాలయాల్లో కేవలము టెక్స్ట్ బుక్స్తో పాటు టెక్స్ట్ బుక్లు, క్వశ్చన్లు, ఆన్సర్లు మాత్రమే పరిమితం అవుతున్నాయి నేను అనుకుంటున్నాను. వాటితో పాటు ఎప్పుడైతే ఈ విలువలు మనం నేర్పిస్తామో, పెద్దల పట్ల గౌరవము, తల్లిదండ్రులు పూజించడము, దేశ పట్ల అభిమానము, ఈ భావన ఉన్నట్లయితే విద్యార్థి తన భావి భవిష్యత్తులో వాడు బాగుపడతాడు. మేము చిన్నగా ఉన్నప్పుడు, మేము బాల్యంలో ఒక టీచర్ వస్తున్నాడంటే లేచిన వాడిని మేము 2 చేతులు జోడించి నమస్కారం పెట్టేవాళ్ళం. లేదా గురువు వస్తున్నప్పుడు మేము సైకిల్ మీద వెళ్తున్నప్పుడు సైకిల్ దిగి గురువుకి నమస్కారం పెట్టి మళ్ళీ అతను వెళ్ళిన తర్వాత మళ్ళీ సైకిల్ ఎక్కి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఒక గురువు వస్తుంటే ఆ గురువు మీద గౌరవం లేదు, పెద్దల పట్ల అభిమానం లేదు, తల్లిదండ్రులు అంటే నిర్లక్ష్య భావం ఉంది. ఈ విలువల్ని విద్యార్థుల్లో ఇక్కడ నేర్పించినట్టయితే పిల్లల భవిష్యత్తు బాగుంటాయి. అందుకోసమే ఈరోజు సమాజంలో ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత సమాజం వాళ్ళు నీరసంగా మారుతున్నారు.
సామాజిక కార్యక్రమాల్లో ఎంతో మందికి మీరు ప్రేరణగా ఉంటున్నారు, ఎంతో మందికి రక్తదానాలు చేసినారు, అలాగే మీకు తోచినటువంటి సహాయాలు అందిస్తూ బీద విద్యార్థులకు సహాయం అందించారని మేము విన్నాము. అంటే మీరు సామాజిక బాధ్యత పట్ల, అంటే సమాజంలో సేవ చేయాలన్న గుణం ఎక్కడి నుండి మీరు అలవర్చుకున్నారు? సామాజిక గుణం, నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఎన్ఎస్ఎస్లో వాలంటీర్గా ఉన్నాను, నేషనల్ సేవింగ్ స్కీమ్లో వాలంటీర్గా ఉన్నాను. ఆ కార్యక్రమంలో భాగంగా విద్యాలయాలతో పాటు, అంటే స్కూల్తో పాటు యూనివర్సిటీ లెవెల్లో, డిగ్రీ లెవెల్లో, యూనివర్సిటీ స్థాయి వరకు సామాజిక కార్యక్రమాలు గ్రామాల్లో వెళ్ళి రోడ్లు వేయడము, పేదలకు ఆహారాలు అందించడము, తర్వాత రోగులకు మందులు అందించడము, చెట్ల పెంపకం, అటువంటి సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళం. ఆ విధంగా ఆ సామాజిక కార్యక్రమాలు పాల్గొన్న తర్వాత ఒకరికి సహాయం చేసినప్పుడైతే, ఎవరైతే సహాయం కోరుకుంటున్నారో వాళ్ళకి సహాయం చేసిన తర్వాత నాలో కలిగిన తృప్తి అది అమోఘం. అది ఆ తృప్తి యొక్క అనుభూతిని పొందిన తర్వాత ఇది ఏదో బాగుంది, ఇది ఇతరు వాళ్ళకి సహాయం చేస్తే ఇంత హ్యాపీగా ఉంటుందా, మన ఏదో స్వీట్ తిన్న తర్వాత కలిగే అనుభూతి కంటే 100 అనుభూతి దాంట్లో సహాయం చేయడం దాంట్లో ఉంది. అప్పటి నుంచి నేను సామాజిక కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటున్నాను. దాదాపు ఇంతవరకు నేను రక్తదాన కార్యక్రమాలు నిర్వహించడం కాకుండా నేను కూడా దాదాపు 2022 వరకు 97 సార్లు రక్తదానం చేయడం జరిగింది. దాంతోపాటు కోవిడ్ పేషెంట్లకు వాళ్ళకు రక్తం ఇవ్వడము, ఇలాంటి కార్యక్రమాలతో పాటు రక్తదాన శిబిరాలు, తర్వాత 2009లో జరిగినటువంటి కర్నూలు వరదలకు సంబంధించినటువంటి వాళ్ళకు శిబిరాలు ఏర్పాటు చేసి దాదాపు 14 రోజులు శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినాము, ఉచిత వైద్య శిబిరాలు, తర్వాత డెంటల్ క్లినిక్లు, ఇలాంటివి చాలా వరకు ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. ఈ మధ్య కాలంలో నాకు ఎప్పుడైతే అనారోగ్య పాలైనానో అప్పటి నుంచి ఈ రక్తదాన కార్యక్రమానికి కొద్దిగా దూరంగా ఉంటున్నాను. దాంతోపాటు నాకు ప్రత్యేకమైన ప్రేరణ అంటూ ఏం లేదు. మన సమాజంలో చూస్తున్నటువంటి పత్రికలు చదువుతున్నాం, టీవీలో చూస్తున్నాం, సోషల్ మీడియాలో చూస్తున్నాం. మనతో పాటు మన సమాజంలో ఎంతోమంది నిరాశ్రాలు ఉన్నారు, అనాథలు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు. వారికి సమాజం మనకి ఇచ్చే దాంట్లో కొద్ది వంతు వాళ్ళకు మనం ఇవ్వడంలో అమృతమైన ఆనందం ఉంది. కాబట్టి నేను ఒక నిర్ణయం పెట్టుకున్నాను, ప్రతి సంవత్సరం ప్రతి నెల నా జీతంలో నుంచి ఒక 1000 రూపాయలు యూనిసెఫ్కి నేను దానం చేస్తూ ఉన్నాను. దాదాపు కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. నా జీతం పండే వెంటనే దానికి వెళ్ళిపోతుంది. యూనిసెఫ్ సంస్థకు, ఇంటర్నేషనల్ చైల్డ్ ఎమర్జెన్సీ ఫండ్, దానికి ఒక 1000 రూపాయలు నేను ఇవ్వకుండా వాళ్ళకు వెళ్ళిపోతుంది. ఇటువంటి సామాజిక కార్యక్రమాల్లో నేను పాల్గొంటున్నాను. చాలా ఆనందంగా కలుగుతుంది. ఇది మీకు వచ్చినటువంటి ఏదైతే ప్రభుత్వం అందించినటువంటి బహుమతి రూపంలో వచ్చిన డబ్బును కూడా మీరు ప్రజలకు పేద విద్యార్థులకు అందిస్తున్నారని మేము విన్నాం. దాని గురించి? ఇది నిజమే సార్. నాకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకం ఇచ్చారు. నాకు పథకంతో పాటు 20,000 రూపాయలు నాకు రివార్డు అందించడం జరిగింది. ఈ 20,000 రూపాయలని కూడా నేను చదువుకున్న విద్యాలయంలో, అంటే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యుత్తులో పేద విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాను. అంటే ప్రతి సంవత్సరం వచ్చినటువంటి ఆ అమౌంట్ను ప్రతి సంవత్సరం 10వ తరగతిలో ప్రతిభ చూపించిన విద్యార్థులకు ఆ అమౌంట్ను, దాంతోపాటు ప్రశంసా పత్రాన్ని ఇవ్వాలని నేను డిసైడ్ అయిపోయాను. ఆ విధంగానే ఒక ప్రణాళిక రచించుకున్నాను. దాని ప్రకారం ముందుకెళ్తాను. మరి భవిష్యత్తులో మేము ఖాజా బేగ్ గారిని ఎలా చూడాలనుకుంటున్నాము? మరి భవిష్యత్తులో మరి మీరు మీ యొక్క ప్రణాళిక ఏంటి సార్? నాకు ప్రత్యేకమంటూ ప్రణాళికలు ఏమి లేవు. ఈ మధ్య కాలంలో నేను ఆరోగ్యపరంగా చాలా నష్టపోయినాను. నాకు 2 సార్లు క్యాన్సర్ అటాక్ చేయడం జరిగింది నా మీద. ఒకసారి థైరాయిడ్ అటాక్ జరిగింది, దానికి 2 సార్లు నాకు ఆపరేషన్ జరగడము. దాని తర్వాత మళ్ళీ 1 సంవత్సరం కోలుకున్న తర్వాత మళ్ళీ నాకు పెల్విక్ క్యాన్సర్, అంటే దాదాపు ఇక్కడ ఈ ప్రాంతంలో పొత్తి కడుపుల ప్రాంతంలో నాకు క్యాన్సర్ రావడం. డాక్టర్లు అయితే చేతులు తీసినారు, 50% మాత్రమే హోప్స్ ఉన్నాయని చెప్పారు. నేను దేవుని మీద భారం వేసి నేనైతే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ట్రై చేశాము. డాక్టర్లు అయితే 50% ఉంటుంది, అదంతా మొత్తం లోపల క్యాన్సర్ అంతా పాకిపోయింది అన్నారు. ఆయన ప్రయత్నం చేయడము, బస్సు తారకంలో నాకు ట్రీట్మెంట్ జరిగింది. దాదాపు చాలా సుదీర్ఘమైనటువంటి ఆపరేషన్ జరిగింది. 9 గంటలు దాదాపు జరిగింది ఆపరేషన్. దాని తర్వాత నేను కోలుకోవడము. ఆపరేషన్ తర్వాత మళ్ళీ నాకు 6 సార్లు కీమోథెరపీ జరిగింది. ఈ కీమోథెరపీ తర్వాత నేను చిన్నగా కోలుకోవడము. దాని తర్వాత నాకు చిన్న సైడ్ ఎఫెక్ట్స్ రావడం.
నేను తర్వాత అడిగాను, సార్ నేను నిత్యం రక్తదానం చేస్తుంటాను, రక్తదానం చేయొచ్చా అంటే డాక్టర్ గారి సలహా మేరకు నేను 2022లో దాన్ని రక్తదానం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని నేను ఆపేసినాను. 97 టైమ్స్ ఇచ్చేసి ఇక్కడికి ఆపేస్తున్నాను. నాకు భవిష్యత్తు ప్రణాళిక అంటే ఆరోగ్యాన్ని ఫస్ట్ ప్రధానంగా కాపాడుకోవడం, చేతంత వరకు నా తోటి విద్యార్థులకు సమాజానికి సేవ చేస్తూ ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని గడపాలని నేను ముందుకెళ్తున్నాను. ఉన్నటువంటి విద్యను అందిస్తూ ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి ఖాజా బేగ్ గారు, అలాగే మనకు మృత్యుంజయుడుగా తను క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ కూడా మృత్యుంజయుడుగా బయటకు వచ్చి ఎంతో మంది భవిష్యత్తులో పిల్లలను మంచి తీర్చిదిద్దాలని చెప్పి ఆయన యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనతో ఈరోజు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ మంచి అవకాశం కల్పించినటువంటి ఖాజా బేగ్ గురువు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం. 90 టీవీ క్రాంతికిరణం తప్పన ఈ సందర్భంగా క్రాంతికిరణం ఖాజా గారికి మరియు మౌలా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా విద్యాలయానికి వచ్చి మా యొక్క అభిప్రాయాలు తీసుకున్నందుకు, మా అభిప్రాయాలని ప్రజలతో పంచుకున్నందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీసూచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ. మా గ్రామంలో ఉన్న స్కూలు జిల్లా పరిషత్ స్కూల్లో బేగ్ టీచర్కు కర్నూలు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డు రావడం మాకు సంతోషంగా ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి చేతుల మీదుగా ఆయన అవార్డు తీసుకోవడము మాకు చాలా సంతోషదాయకం. ఆయన ఇంకా బాగా కృషి చేసి ఇంకా అవార్డులు తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. మా పాఠశాల నుండి ఖాజా బేగ్ సార్ గారికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం మా స్కూల్ పరంగా, మా ఊరు పరంగా, మా ఉపాధ్యాయుల పరంగా మేము ఎంతగానో గౌరవిస్తున్నాం. తర్వాత తను ముఖ్యంగా పాఠశాలకు 8:30కంతా వచ్చేస్తారు ప్రతిరోజు కూడా. తర్వాత ఒక హెడ్ మాస్టర్గా నేను ఆయన చెప్పే తరగతులను అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో ఒక హిందీ టీచరు క్లాస్ చెప్పడం అనేటువంటిది ఎట్లా ఉంటుంది అని అంటే, మిగతా ఏ టీచర్ అయినా సరే కొన్ని పద్ధతులను అవలంబిస్తారేమో కానీ హిందీ టీచర్లు ఎక్కువగా అవలంబించరు, పాటించరు. కానీ మా సారు పాఠం చెబితే ఆ పాఠానికి సంబంధించినటువంటి ప్రతి చిన్న విషయం నుంచి పిల్లలకు వెంటనే అర్థమయ్యేలాగున ఇప్పుడు ఐఎఫ్పీలు కూడా ఉన్నాయి. ఐఎఫ్పీని ఉపయోగించుకుంటూ, ఫ్లాష్ కార్డులను ఉపయోగించుకుంటూ, చార్ట్లను ఉపయోగించుకుంటూ పిల్లలకి వెంటనే పాఠం అర్థమయ్యేలాగున, మరియు తను ఎంత బాగా పిల్లలకు చెబుతాడు అని అంటే వెంటనే ఆ పాఠం అర్థమైపోతుంది. అందుకే అలాంటి సారు మా స్కూల్కు రావడము అనేటువంటిది మేము ఒక వరంగా భావిస్తున్నాం. సార్కు ఎల్లవేళలా అన్ని ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించి ఇంకా బాగా చెప్పేలాగున, మంచి ఇంకా నేషనల్ అవార్డు వచ్చేలాగున కూడా అప్లై చేసుకోమని సార్ని కోరాలనుకుంటున్నాం. సార్ గురించి ఇంకా ఎక్కువ చెప్పొచ్చు. ముఖ్యంగా చదువుకు సంబంధించి చెప్పాలనుకుంటే సార్కు మించిన హిందీ టీచర్ లేరనే చెప్తాం మేమైతే. థ్యాంక్ యూ. బోయినపల్లి హై స్కూల్కు హెడ్ మాస్టర్ అండి. నా పేరు వచ్చేసి బి వెంకటేశ్వర్లు. మేమిద్దరం ఒకేసారి ఈ స్కూల్కు రావడం జరిగింది. కాకతాళీయంగా అయినా సార్తో కలిసి పనిచేయడం ఒక వరంగా భావిస్తాం. నమస్తే, నా పేరు భారతి. నేను జూపాడ్ బంగ్లా ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. సోదరుడు ఖాజా బేగ్ నాకు గత 22 సంవత్సరాలుగా పరిచయం. వారు గొప్ప మానవతావాది, స్నేహశీలి, సేవా తత్పరుడు, విలువలకు కట్టుబడి ఉండే మనిషి, మృదు మధుర స్వభావి, నిరాడంబరుడు, నిగర్వి, పనే ప్రాణంగా జీవించే వ్యక్తి. నిరంతరం విద్యార్థుల ఉన్నతికి, పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తూ ఉంటారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో జిల్లా స్థాయిలోనే కాక రాష్ట్ర స్థాయిలో కూడా పలు శిక్షణ కార్యక్రమాల్లో, క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్లో, టెక్స్ట్ బుక్స్ తయారీలో, విద్యార్థులకు ఉపయోగపడే కరదీపికల తయారీలో, అలాగే స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్స్లో చాలా చురుగ్గా పాల్గొంటారు. అంతేకాకుండా
జాతీయ స్థాయి శిక్షణా కార్యక్రమాల్లో, సెమినార్లలో కూడా ఆయన చురుగ్గా పనిచేశారు. ఇలా ప్రతి పనిపైన తనదైన ముద్ర వేశారు. ఇదంతా ఒక కోణం అయితే, రెడ్ క్రాస్ సంస్థ, హెల్పింగ్ హ్యాండ్స్, జన విజ్ఞాన వేదిక, సర్వెంట్స్ ఆఫ్ సొసైటీ లాంటి పలు స్వచ్ఛంద సేవా సంస్థల్లో ఎల్లవేళలా పాల్గొంటూ ఆ పనుల్లో నిమగ్నమై ఉంటారు. వారు ఈరోజు రాష్ట్ర స్థాయి అవార్డు సాధించటం మా హిందీ ఉపాధ్యాయులందరికీ కూడా గర్వకారణం. భగవంతుడు వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని, ఇలా ఎల్లవేళలా డిపార్ట్మెంట్కు సేవ చేసే శక్తిని ఇవ్వాలని, వారి కుటుంబం పైన అల్లాహ్ యొక్క కృపా కటాక్షాలు సదా ప్రసరిస్తూ ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. నేను కాజా బేగ్ హిందీ పండిట్ సార్ మీద డాక్యుమెంటేషన్ చేస్తున్నాను. కాజా బేగ్ సార్ గారు వెల్దుర్తి మండలం వెల్దుర్తిలో జన్మించినారు. వీరు తండ్రి పేరు వజీర్ బేగ్, తల్లి పేరు జైతుండి. సారు నాకు గత 15 సంవత్సరాలుగా బాగా తెలుసు. సారు జిల్లా పరిషత్ హై స్కూల్ ఫర్ బాయ్స్లో హిందీ పండిట్గా పనిచేస్తున్నారు. వీరు హిందీ పండిట్గా పనిచేస్తున్నప్పుడు వీరు పాఠశాలలో ఎంతో చక్కగా డిసిప్లైన్డ్ పర్సన్గా ఉండేటువంటి వారు, మితభాషి, తర్వాత మంచి సౌమ్యుడుగా ఉండేటువంటి వారు. వీరిని అనేకులు చూస్తేనే చేయెత్తి నమస్కరించేటువంటి పర్సనాలిటీ కలిగినటువంటి వ్యక్తి కాజా బేగ్ సార్ గారు. మరి కాజా బేగ్ సారు ఈ అవార్డు రావడానికి కారణాలు ఏంటి అని తెలుసుకున్నట్లయితే, వీరు మొట్టమొదటిగా 2009, 2012 వరకు పాఠశాల అటాచ్మెంట్గా ఉన్నటువంటి బాయ్స్ వెల్ఫేర్ హాస్టల్లో ట్యూటర్గా పనిచేస్తున్నారు. హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు చదువు నేర్పించడం కాకుండా వారికి 10కు 10 పాయింట్స్ వచ్చడానికి కృషి చేస్తున్నారు. ప్రతి విద్యార్థికి చదవడము, రాయడము నేర్పించున్నారు. ఈ విధంగా వారు హాస్టల్లో ట్యూటర్గా పనిచేస్తూ విద్యార్థులకు విద్యాభివృద్ధి యందు ఎంతగానో తోడ్పడినారు. రెండవ విషయానికి వస్తే, సారు వెల్దుర్తి పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా 2015 నుంచి పనిచేస్తున్నారు. ఆ సమయంలో నేను కూడా 2015 వెల్దుర్తి మండలంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్ సూదపల్లె గ్రామంలో గ్రేడ్ 2 హెచ్ఎంగా నేను ట్రాన్స్ఫర్ అయినాను. అప్పుడు మా పాఠశాలలో సూదపల్లెలో హిందీ పోస్టు లేదు. స్కూల్లో విద్యార్థులకు 10th క్లాస్ విద్యార్థులకు పాఠాలు అయితే చెప్పగలుగుతున్నాం, కానీ మరి హిందీ గ్రామర్ చెప్పడానికి కొంచెము కష్టంగా ఉండేది. అలాంటి కష్ట పరిస్థితుల్లో 2016-17 బ్యాచ్కి ఒకసారి సార్ను నేను కలిసి, సార్ మీరు మంచి వ్యక్తులు అని నేను విన్నాను, కాబట్టి మీరు మా పాఠశాలకు వచ్చి మా విద్యార్థులకు గ్రామర్ చెప్పండి సార్ అని అడిగినప్పుడు, సారు ఎంతో సంతోషంగా ఒప్పుకొని దసరా పొంగల్ హాలిడేస్లో సూదపల్లె విద్యార్థులకు హిందీ గ్రామర్ చెప్పడం కాకుండా హిందీ పరీక్ష ఏ విధంగా రాయాలి, ఎట్లా రాయాలి అన్ని మెళుకులు తెలియచేసి వారి విద్యాభివృద్ధిలో ఎంతో కృషి చేస్తున్నారు. ఆ సంవత్సరము పాఠశాలలో 39 మందిలో 6 మందికి 10 పాయింట్స్ వచ్చినాయి. 39 మంది హిందీలో పాస్ అయ్యి హిందీలో 100% రిజల్ట్ తీసుకురావడానికి సార్ ఎంతగానో దోహదం చేస్తున్నారు. మరియు సూదపల్లెలో స్కూల్ కాంప్లెక్స్ హిందీ జరుగుతూ ఉండేది. నెలకొకసారి ఈ కాంప్లెక్స్ జరిగేది. ఈ కాంప్లెక్స్లో సారు హిందీ రిసోర్స్ పర్సన్గా మా పాఠశాలకు వచ్చి అనేకులకు టీచర్లకు ఏ విధంగా హిందీ క్వశ్చన్ పేపర్ సెట్ చేయాలి, ఏ విధంగా పేపర్ వస్తుంది అనేటువంటి విషయాలు సారు ఆ మీటింగ్స్లో తెలియచేసేటువంటి వారు. తర్వాత వీరు 3వ పాయింట్కి వచ్చినట్లయితే, వీరు
పనిచేస్తున్నటువంటి పాఠశాల వెల్దుర్తి బాయ్స్ హై స్కూల్లో మరి ఆ సమయంలో విద్యార్థులకు మంచినీరు కొరత చాలా ఉండేది. నీళ్ళు తాగాలంటే మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత విద్యార్థులు పళ్ళాలు పట్టుకొని రోడ్డుపైకి పోయి ఆ హోటల్స్లో అక్కడిక్కడ నీరు తాగేటువంటి వారు. అలాంటి పరిస్థితుల్లో సారు వావిలాల కృష్ణమూర్తి ఆదర్శ విద్యాపీఠము అధినేతను కలిసి సారు సహాయంతో పాఠశాలలో ఓవర్ హెడ్ ట్యాంకుని ఏర్పాటు చేయడము, మరి పాఠశాలలో కొళాయిలు అక్కడక్కడ ఏర్పాటు చేసి విద్యార్థులకు సఫిషియెంట్గా వాటర్ తాగడానికి కృషి చేస్తున్నారు. మరి ఈ విధంగా కాకుండా ఇంకా కొందరి దగ్గర విరాళాలు సేకరించి పాఠశాలకు కావలసినటువంటి మౌలిక వసతులను కూడా సారు కలుగజేస్తున్నారు. ఒకసారి మీటింగ్లో మా పాఠశాలకు ప్రింటర్ లేదు, ఎవరైనా డొనేట్ చేయండి అని అడిగినప్పుడు నేను కూడా ఆ పాఠశాలకు 10,000 ఇచ్చి ఒక ప్రింటర్ను పాఠశాలకు డొనేట్ చేయడం జరిగింది. ప్రతి విషయాన్ని అందరికంటే ముందు హెడ్ మాస్టర్ కంటే ముందు తానే స్పందిస్తూ పాఠశాలకు ఏం కావాలి, ఇంకా ఏం వసతులు కల్పించినట్లయితే మా పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు విద్యలో అభివృద్ధి చెందుతారని ఎక్కువగా ఆలోచించేటువంటి వారు. అంతేకాకుండా సారు పాఠశాలకు అందరికంటే ముందు స్కూల్ పాఠశాలకు వెళ్ళేవారు. తర్వాత స్కూల్ వదిలిన తర్వాత స్కూల్లో ఉండి వెనుకబడినటువంటి విద్యార్థులకు కూర్చోపెట్టుకొని హిందీని రాయడము చదవడము నేర్పించేవారు. వారి పాఠశాలలో విద్యార్థులు అందరు ఎప్పుడు ఎవ్రీ ఇయర్ 10th క్లాస్ హిందీలో 100% రిజల్ట్ సాధించడమే కాకుండా 10 పాయింట్స్ అనేకులు సాధించేటువంటి వారు. ఈ విధంగా సారు పాఠశాలలో పనిచేస్తూ అనేక సేవా కార్యక్రమాల్లో నడిపిస్తున్నప్పుడు సారికి ఒక సమయంలో సారు తీవ్రమైన అస్వస్థతకు గురి అయినారు. అలాంటి పరిస్థితుల్లో సారు అసలు బ్రతకరు అని డిక్లేర్ చేసినటువంటి సమయంలో సారు మరి దేవుడు ఆయన చేసినటువంటి మంచి పనులను జ్ఞాపకం చేసుకొని సార్ను సంపూర్ణంగా స్వస్థపరిచినారు. అది వారి బిడ్డలు భార్య చేసుకున్నటువంటి అదృష్టము. అంతేకాకుండా ఆయన చేసినటువంటి మంచి పనుల వలన దేవుడు ఆయనను సంపూర్ణంగా స్వస్థపరిచినారు. ఇప్పుడు ఆయన మరి మామూలుగా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో తన విధులకు మళ్ళీ ప్రజెంట్ అవుతూ విద్యార్థులకు చక్కగా విద్యను బోధిస్తూ ఉన్నారు. ఇలాంటి మంచి వ్యక్తిని టీచర్ను గవర్నమెంట్ వారు గుర్తించినారు, విద్యాధికారులు గుర్తించి ఆయనకు స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు ఇవ్వడానికి ఆయనను ఎంపిక చేసి స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు కూడా సార్కు ఇవ్వడము జరిగింది. ఇంత మంచి సేవ. ముందుగా మీడియా వాళ్ళకు నా నమస్కారాలు. జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా నాతో పాటు గతంలో పనిచేసినటువంటి మంచి మనిషి, అందరికీ ఆదర్శప్రాయుడైనటువంటి, అందరూ ముద్దుగా గురూజీ అని పిలుచుకునేటువంటి ఖాజా బేగ్ సార్కి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు రావడం చాలా సంతోషకరంగా ఉంది. అందుకు సార్ గారికి ముందుగా మనస్ఫూర్తిగా ఉపాధ్యాయ బృందం తరపున, విద్యార్థుల అందరి తరపున కూడా కృష్ణాపురం పాఠశాల నుంచి అభినందనలు తెలియజేస్తున్నాను. వారికి ఇలాంటి పదవులు, ఇలాంటి అవార్డులు ఇంకా మరెన్నో రావాలని, వస్తాయని, అందుకు వారి సేవే కొలమానం కాబట్టి అవి ఇంకా చిన్నవి అని నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే సమాజం యొక్క అభివృద్ధికి మూల పురుషులు ఉపాధ్యాయులు. ఇలాంటి ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టే భవిష్యత్తులో ఎంతో ఉన్నత స్థానాన్ని చేరుకోగల విద్యార్థులు తయారవుతున్నారు. వారి యొక్క ఎదుగుదలకు
ఇలాంటి ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేస్తున్నారు. ఒక ఉపాధ్యాయుడిగా నేను చాలా గర్వపడుతున్నాను ఈ విషయంలో మాత్రం. అలాంటి ఉన్నతమైన వ్యక్తిత్వం, మంచి సుగుణాలు ఉన్నటువంటి టీచర్తో నేను కొంతకాలమే పనిచేశాను. అయినా కూడా వారితో గడిపినటువంటి రోజులలో ఎన్నో అనుభవాలు, తీపి జ్ఞాపకాలు నన్ను చాలా ప్రభావితం చేశాయి. ఒక గైడ్ లాగా ఎన్నో విషయాలలో వారు చాలా మంచి మంచి సలహాలు కూడా నాకు ఇవ్వడం జరిగింది. అలాంటి వాళ్ళతో కలిసి పనిచేయడం ఒక వరంగాను అదృష్టంగాను భావిస్తున్నాను. మరొక్కసారి వారికి మనస్ఫూర్తిగా ఈ అవార్డు వచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు రాజేష్. నేను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ టీచర్గా జెడ్పిహెచ్ఎస్ కృష్ణాపురం పాఠశాలలో పనిచేస్తున్నాను. శ్రీ కాజాబేగ్ గారు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నికైనందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. వారు మా పాఠశాలలో కొద్ది కాలమే పనిచేసినప్పటికీ వారు విద్యార్థులతో ఎంతో చనువుగా మెలిగేటువంటి వారు క్రమశిక్షణతో పాటు విద్యార్థులకు విద్య యొక్క ఆవశ్యకతను తెలియజేస్తున్నటువంటి వారు ఎక్కడున్నా కానీ ప్రతి పాఠశాలలో ప్రతి టీచర్తో కలవగలుపుగా ఉండేటువంటి వ్యక్తి. ముఖ్యంగా హిందీ భాష అంటే అతనికి చాలా ఎక్కువ ఇష్టం. శ్రీ కాజాబేగ్ సార్ గారు తరగతి గదిని దేవాలయంగా భావిస్తున్నటువంటి వ్యక్తి. కనుకనే అతను తరగతి గది బయటనే చెప్పులు వదిలేసి తరగతిలోకి ప్రవేశించి విద్యాబోధన చేస్తున్నటువంటి వ్యక్తి. మరి అటువంటి వారిని చూడడం చాలా అరుదుగా జరుగుతుంది. కాజాబేగ్ సార్ గారు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా కూడా ఎన్నిక కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పి నేను గంటపదంగా చెప్పగలను. మరి వారికి ఆ భగవంతుడు ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. వారి కుటుంబ సభ్యులకు కూడా నేను శుభాభినందనలు తెలియజేస్తున్నాను. జై